హైకోర్టు అడ్వకేట్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెంకటేష్ గారితో మాట్లాడదాం. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. దావోస్కు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సో ఐటీ శాఖ మంత్రులు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా, అదేవిధంగా వ్యక్తిగత ఇమేజ్ తోటి చంద్రబాబు గారు అక్కడ ప్రత్యేక ఆకర్షణగా, వ్యక్తిగత ఇమేజ్తో పాటు తెలంగాణ ప్రత్యేకించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తోటి రేవంత్ రెడ్డి గారు. సో ఏ మేరకు ఈ సంవత్సరం ఆశించిన మేర పెట్టుబడులు వారు రాబట్టే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాలకు? వెంకటేష్ గారు. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న సోదరులకి అలాగే 99 వీక్షకులకి అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇది ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఒక మీటింగే సార్. దీనికి స్పెషల్ గా ఏదో మనకు లేనటువంటి, మనకు అర్హతలు లేకపోయినప్పటికీ కూడా అవకాశాలు వస్తాయి అనేది అలా క్రియేట్ చేస్తే నవ్వులు పాలు. ఏదైతే మన ప్రాంతానికి సహజంగా ఉండేటువంటి వెసులుబాటు కానివ్వండి, మన ప్రాంతానికి ఉండేటువంటి ఒక జియోగ్రాఫికల్ డైమెన్షన్స్ ప్రకారం ఏదైతే అవకాశాలు ఉంటాయో ఇవి అందిపుచ్చుకునే క్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క పెట్టుబడుల మహోత్సవాల్లో భాగస్వాములు అవుతారు. అయితే ఇక్కడ కొంత ఎగ్జాజరేషన్ కనపడుతుంది ఇరు రాష్ట్రాలలో కూడా, అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఇటు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కానివ్వండి. రాని పట్టుబడుల్ని లేదా పేపర్ల మీద నుంచి భూమి మీదకి కానివ్వండి, లేదా పేపర్ల మీద నుంచి ప్రత్యక్ష పెట్టుబడులుగా డైవర్ట్ అవనటువంటి ఈ వ్యవహారాలను కూడా వాళ్ళ అచీవ్మెంట్స్ గా చెప్పుకోవటం ఒక ప్రతిసారి ఇదొక పరంపరగా ముందుకెళ్తున్నటువంటి ఒక సమస్య. గత దావోస్ పర్యటనలో చూస్తే సుమారుగా 11 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ను సాధించామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా గర్వంగా చెప్పిన మాట వాస్తవం. అయితే లాస్ట్ ఇయర్ ఏదైతే ఈ దావోస్ పర్యటన జరిగిందో అక్కడ చంద్రబాబు నాయుడు గారు మేజర్ గా కాన్సన్ట్రేట్ చేసింది, ఆయన పోర్ట్రే చేసింది కూడా గ్రీన్ కోకు సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి అమోనియా కానివ్వండి, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ గురించి కానివ్వండి, చాలా ఎగ్జాజరేట్ చేస్తూ చెప్తూ ఆయన ఖచ్చితంగా ఈ అప్పటికే ఉన్నటువంటి గ్రీన్ కో కాకుండా రిమైనింగ్ ప్రాజెక్ట్స్ లో రిమైనింగ్ కంపెనీస్ చాలా వస్తాయి ఈ దీనికి సంబంధించి అని చెప్పేసి అని చెప్పండి. అప్పటికే సుమారుగా 30,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ జరిగినటువంటి గ్రీన్ కో కంపెనీ ఫర్దర్ గా దాని డెవలప్మెంట్ కి సంబంధించి ఏదైతే కెమికల్ కంపెనీస్ కొన్నాయో ఆ కెమికల్ కంపెనీస్ ని గ్రీన్ ఎనర్జీగా కంపెనీస్ గా ఎమర్జ్ చేయడానికి ఏదైతే ముందుకు వచ్చి ఉన్నట్టు మాట వాస్తవం. అయితే దీంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు భుజానికి ఎత్తుకున్నటువంటి మరొక టెక్నికల్ ఆస్పెక్ట్ ఏంటంటే డ్రోన్స్ కంపెనీస్. డ్రోన్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాము, డ్రోన్ ట్యాక్సీలు వస్తాయి, డ్రోన్స్ ద్వారా రైతులకి ఎరువుల్ని జల్లిస్తాము, లేదంటే మెడిసిన్స్ ఇస్తాము, ట్రాఫిక్ క్లియరెన్స్ లో డ్రోన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తాము, అలాగే డ్రోన్ డ్రైవర్స్ కి సర్టిఫికేషన్ పెడతాము. ఇలాంటి రకరకాల కార్యక్రమాలు, డ్రోన్స్ రిలేటెడ్ కార్యక్రమాలు చెప్పేసి అప్పటికి ఒక డ్రోన్ కి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా అమరావతి కేంద్రంగా చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు దానికి మీద ఎటువంటి ముందడుగు పడింది అనేది ఇప్పుడు ఈ దావోస్ పర్యటనలో ముందుకు చెప్తారేమో చూడాలి. అయితే ప్రాక్టికల్ గా ఆయన భుజానికి ఎత్తుకున్నటువంటి కార్యక్రమం మాత్రం ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు అనే మాట వాస్తవం. దీంతో పాటుగా మెటల్ స్టీల్స్ సంబంధించినటువంటి కొంత వ్యవహారాన్ని కూడా ఆయన గత దావోస్ పర్యటనలో కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదనే చెప్పాలి. కొంత పేపర్ వర్క్ జరిగినప్పటికీ కూడా దానికి సంబంధించి వాళ్ళకి రకరకాల కోరికలు ఉన్నాయి. అవన్నీ తీర్చడం కన్నా మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ గా ఇవ్వటం, సొంత గనులను ఇవ్వటం అనే ఒక కార్యక్రమాన్ని విస్మరించి ఆర్సిలర్ మెటల్ కు సంబంధించినటువంటి ఇనప కర్మాగారానికి సొంత గనులు కేటాయిస్తామని చెప్పేసి అని, అలాగే సొంత పోర్టుని ఇస్తామని చెప్పేసి అని కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను కానివ్వండి ప్రైవేటు వ్యవహారాలకి, ప్రైవేటు కంపెనీలకి దోచిపెట్టడం కన్నా వాళ్ళు వచ్చి ఒక 30,000 కోట్లు 50,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారనే ఒక భ్రమలోంచి బయటకు వచ్చి ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉందో దీనికి సొంత గనులు కావాలి అని చెప్పేసి అని ఎప్పటి నుంచో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెట్టిన దగ్గర నుంచి కూడా చేస్తున్న పోరాటం. ఆర్సిలర్ మెటల్ కి ఇవ్వటం కన్నా, ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇవ్వటం కన్నా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయిస్తే చాలా ఉత్తమంగా ఉండేది. ఈ పాటికి
వాళ్ళ యొక్క లాభాలు కూడా డబల్ అయ్యేటువంటి పరిస్థితి. దీని మీద చిన్న చూపు చూస్తూ దానికి ఎవరైతే పోటీగా అనకాపల్లి ఈ ఏరియాస్ లో పెడతామని చెప్పేసి మెటల్ స్టీల్స్ ఒక ప్రపోజల్ కూడా తీసుకొచ్చింది. దీనికి సంబంధించి కొంత పేపర్ వర్క్ కూడా జరిగింది, కేబినెట్ ఆమోదం కూడా కొంతవరకు జరిగిందని చెప్పేసి అంటారు. కాకపోతే ఆ పర్యటనకి ఈ పర్యటనకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ లో ఇది ఏదైతే అనుకున్నటువంటి ప్రపోజ్డ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి రూట్ లెవెల్లోకి వచ్చి ఇంకా కార్యరూపం దాల్చకపోవడం అనేది కాస్త విచారకరం. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్ ని రిప్రజెంట్ చేస్తూ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళినట్లేరు, మన నారా లోకేష్ గారు కానివ్వండి. తెలంగాణలో కూడా ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదండి. ముఖ్యమంత్రి గారు ఐటీ మంత్రి, సో తెలంగాణలో అదేవిధంగా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో అదే ఫాలో. ఇప్పుడు ఎలా ఉంటుందంటే తెలంగాణ పర్సెప్షన్కి వచ్చినప్పటికీ తెలంగాణ కూటమి ప్రభుత్వం కాదు, అది తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం. కూటమి పార్టీకి వచ్చేపాటికి ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి మీటింగ్ లో కానివ్వండి, ప్రతి రిప్రజెంటేషన్స్ లో కానివ్వండి, ముగ్గురు కలిసి చేయటం, మనం కూడా డిబేట్ చేస్తాం, ముగ్గురు నాయకులు కలిసి నడుస్తుంటే ఎంత హుందాగా ఎంత కన్నుల పండుగగా ఉందని మీరే చెప్పినటువంటి ఒక వ్యక్తి. అలాగే ఆ ముగ్గురు నాయకుల్లో ఒక నాయకుడు ఎందుకు మిస్ అయ్యాడు అనేది ఆయనకు ఒక క్లియర్ కట్ విజన్ ఉంది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు మొదట్లో కూడా ఆయన ఒక క్రిస్టల్ క్లియర్ గా ఆయన యొక్క భావజాలాన్ని ప్రజల ముందు చెప్పేయడం జరిగింది. నాకు పెద్ద ఈ దావోస్ పర్యటనలు లేకపోతే ఈ సిఐఏ పర్యటనల మీద పెద్ద నమ్మకం లేదు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలనే గుర్తించి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ప్రపోజ్డ్ ఫండ్స్ ఇక్కడ రూట్ లెవెల్లోకి రాకపోతే రేపు పొద్దున ప్రజల్లో మనం కొంచెం పల్చన అవుతాం. కాబట్టి నేను మొదటి నుంచి కూడా దానికి నేను వ్యతిరేకం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట వాస్తవం. అందుకని వెళ్ళటం లేదంటారా? అందుకనే పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ ప్రపోజ్డ్ ఫండ్స్ ని రూట్ చేసేటువంటి ఏ కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఇప్పుడు గ్రీన్ కోకు సంబంధించినటువంటి ఒక వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా తన వంతుతో తాను గ్రీన్ కో కంపెనీ 2021లో ఏర్పడింది. సుమారుగా 25,000 కోట్ల రూపాయలతో గత ప్రభుత్వంలో ఏర్పాటైనటువంటి కంపెనీ సక్సెస్ఫుల్ గా ఇప్పటికి 35,000 కోట్ల రూపాయలు దీని మీద పెట్టుబడులు పెట్టి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఇంకా రాబోయే క్రమంలో ఇంకా గ్రీన్ ఎనర్జీ మీద కూడా వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ చేస్తామని చెప్పేసి వీళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసినటువంటి కూటమి ప్రభుత్వం నుంచి మొట్టమొదటి వ్యక్తి ఆయన. ఎందుకంటే ఆయన క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు, ఈ రూట్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వాళ్ళ వైపు మేము ఉంటాము. ఈ ప్రపోజ్డ్ ఫండ్స్ ఏదైతే 10 లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి, లేకపోతే 20 లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి, 2 మిలియన్ జాబ్స్ వస్తున్నాయి, ఇలాంటి ఏవైతే పేపర్ మీద చెప్పుకునేటువంటి ఈ సంఖ్యా బలానికి నేను కొంచెం దూరంగా ఉంటానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఉన్నారేమో. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యంగా ఐటీ లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి ఈ అదానీ డేటా సెంటర్స్ కానివ్వండి, లేదంటే అమరావతిలో చేస్తున్నటువంటి ఐటీ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, ఈ ప్రాజెక్ట్స్ కానివ్వండి, వీటన్నిటి మీద కొంత కాన్సన్ట్రేట్ చేసింది. కాబట్టి ఇతర దేశాల్లో జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా ఈ ఐటీ మినిస్టర్ కానివ్వండి, లేదా తెలంగాణ రాష్ట్రం నుంచి ఐటీ మినిస్టర్ కానివ్వండి హాజరవటం, ముఖ్యమంత్రులు హాజరవటం అనేది సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి ఒక కార్యక్రమం. దీన్ని మనం అప్రిషియేట్ కూడా చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకోకపోతే వెనకబడిపోతాం. అయితే ఇక్కడ నాయకులు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు చేసుకుంటున్న అగ్రిమెంట్లు రూట్ లెవెల్లో ఆ ఫండ్స్ ఇక్కడికి వస్తున్నాయా? ఎందుకంటే మనం 99 పైసలకి ఎకరం పొలం ఇస్తున్నటువంటి పరిస్థితి. అంత భారీ ఎత్తున మనం ఎకరాల పొలాలు ప్రైవేట్ వ్యక్తులకు పంచుతూ అంటే ఆ పంచేటప్పుడు కూడా కొన్ని రూల్స్ తో కూడినటువంటి అగ్రిమెంట్స్ కూడా ఉంటాయి కదా సార్. ఇంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి, లోకల్గా ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. సో ఆ రూల్స్ తో కూడినటువంటి ఎంఓయూలే ఉంటాయి అనుకుంటా బహుశా. అంత గుడ్డిగా ప్రభుత్వం 99 పైసలకి ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళకి పారిశ్రామికవేత్తలకి ఉచితంగా ఇచ్చే పరిస్థితి ఎక్కడ ఉంది? బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు ఏదో ఒక కంపెనీని ఒక సక్సెస్ఫుల్ కంపెనీని ఒక ఆంటర్ప్రెన్యూర్ ని ఎదురుపెట్టి ఇంకొక 99 మంది అనర్హులకి ఇచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది. దాన్ని మనం ప్రశ్నించాలి. ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఒకసారి ఇచ్చినటువంటి అనర్హత కంపెనీలకు ఇచ్చినటువంటి పొలాలను కానివ్వండి, స్థలాలను కానివ్వండి వెనక్కి తీసుకున్న చరిత్ర లేదు.
అవును అవును సక్సెస్ఫుల్ గా ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకున్నటువంటి చరిత్ర లేదు. Right. రెండోది ఇక్కడ కొన్ని చోట్ల అండి మరి చెప్పాలంటే కొన్ని చోట్ల ఒక చోట ఏమో 500 కోట్లు 600 కోట్లు పెట్టి భూమి కొంటారు, ఆంధ్రప్రదేశ్ కి వచ్చేటప్పటికి మాత్రం మనం రూపాయికి ఇచ్చేటువంటి పరిస్థితి. ఉమ్, ఇలాంటి వాటిని మనం ప్రశ్నించాలి. ఎందుకంటే ముఖ్యంగా లూలు గ్రూప్ ఇలాంటి కొన్ని ఉన్నాయి కదా, లూలు మాల్స్ కి సంబంధించి వీళ్ళు మహారాష్ట్ర రిమైనింగ్ ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ మార్కెట్ రేట్ ని బట్టి అక్కడ భూములు కొంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేపాటికి వైజాగ్ కానివ్వండి, విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి బస్ స్టాండ్లు కానివ్వండి, ఇలాంటి మాత్రం రూపాయి కార్యక్రమానికి తీసుకునేటువంటి కార్యక్రమం చేసినప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడదు. ఓకే ఓకే 1 by 1 మాట్లాడదురు.